ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో 11.4 ప్రాబ్లమ్స్ మనం చూసాం, ఒక 4 వరకు. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. 11.4లో 5th ప్రాబ్లం అండి. షో దట్ 1/cos θ మైనస్ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమన్నాడు? షో దట్ 1/cos θ మైనస్ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అన్నాడు. ఇది జనరల్గా మనం ఈజీగా చేసేయచ్చు. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చేయొచ్చు అని బోల్డ్ సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు? 1/cos θ మైనస్ cos θ ఉంది. ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. ఏం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన పని ఏం లేదు దీనికి. డైరెక్ట్ ఎల్సిఎం ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని చేస్తే వచ్చేస్తుంది. ఏమవుతుంది? 1 మైనస్ cos² θ బై cos θ అని చెప్పి వాల్యూ వస్తుంది మనకి. ఒక ఐడెంటిటీ తెలుసు, ఏంటది? sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అని చెప్పేసి తెలుసు మనకి. ఏంటది? sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. దీని నుంచి sin² θ వాల్యూ 1 మైనస్ cos² θ అవుతుంది. 1 మైనస్ cos² θ కనబడింది అంటే దాని వాల్యూ sin² θ అవుతుంది. ఆ వాల్యూ రాస్తాము. sin² θ బై cos θ. sin² θని ఏ రాయొచ్చు? ఇప్పుడు ఏ స్క్వేర్ అని ఉంది, ఏ స్క్వేర్ ఉంటే ఏ రాయొచ్చు? ఏ ఇంటూ ఏ. ఒకవేళ ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ అయితే పవర్లో ఏ నెంబర్ ఉంటే అన్నిసార్లు మల్టిప్లికేషన్లో ప్రొడక్షన్లో రాసుకోవాలి. అయితే ఇప్పుడు sin θ హోల్ స్క్వేర్, ఇది sin² θ నథింగ్ బట్ sin θ హోల్ స్క్వేర్. దీన్ని ఏ రాయొచ్చు? ఇప్పుడు sin θ ఇంటూ sin θ బై cos θ అవుతుంది. జాగ్రత్త చూసినట్టయితే ఇది ప్రొడక్ట్లో ఉంది కాబట్టి నేనేం చేస్తాను? sin θ బై cos θ ఇంటూ sin θ అంటాను. sin θ బై cos θ వాల్యూ ఏమవుతుంది? tan θ అవుతుంది ఇంటూ sin θ. ఈ విధంగా ప్రూవ్ చేయడం అంతే, చాలా సింపుల్. ఏం లేదు, 1 మైనస్ cos² θ బై cos θ అని వచ్చింది. 1 మైనస్ cos θ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, sin² θ అని. sin² θ నేను రాశాను, sin θ ఇంటూ cos θ. sin θ ఇంటూ sin θ బై cos θ అయింది. ఇప్పుడు sin బై cos ఇంటూ sin θ అవుతుంది. sin బై cos వాల్యూ tan θ. ఈ విధంగా మనం ప్రూవ్ చేసాం. సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి మనకి షో దట్ అన్నాడా, ఏమన్నాడో చూద్దాం. సింప్లిఫై చేయమన్నాడు. దీన్ని secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a అన్నాడు. జాగ్రత్త చూసినట్టయితే గివెన్ దట్ అని చెప్పేసి ఇచ్చిన ప్రాబ్లం మనం తీసుకుంటాం. secant a అదే రాస్తాను, 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే secant a ప్లస్ tan aని మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం. ఈక్వల్ పెట్టి అదంతా స్టెప్ వేద్దాం. secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant aని 1/cos a ప్లస్ tan aని sin a బై cos a. దీని తర్వాత secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమో cos a అయిపోతుంది, cos a. ఇక్కడేమో 1 ప్లస్ sin a అవుతుంది, ఇది 1 ప్లస్ sin a. జాగ్రత్త చూడండి. ఇప్పుడు 1 ప్లస్ sin a ఇంటూ 1 మైనస్ sin a ఏమవుతుంది? 1 మైనస్ sin² a, 1 మైనస్ sin² a బై ఇక్కడ cos a ఉంది. నేనేం చేస్తాను? secant aని 1/cos a అంటాను, 1/cos a అంటాను. ఇప్పుడు 1 మైనస్ sin² a అంటే ఏం రాయొచ్చు? cos² a అని రాయొచ్చు. ఇక్కడ cos a ఇంటూ cos a, cos² a రిమైనర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. ఏమన్నాడు? secant a ఇంటూ 1 మైనస్ sin a అలాగే ఇంటూ secant a ప్లస్ tan a అన్నాడు. secant a ప్లస్ tan a నేను మార్చాను. secant a ప్లస్ tan a ఏ విధంగా రాసుకోవచ్చు? secant a ని 1/cos a అని రాయొచ్చు. అలాగే ఇక్కడ tan a ని sin a బై cos a కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ sin a కింద వచ్చింది. ఇప్పుడు a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a² మైనస్ b². 1² మైనస్ sin² a అని, 1² అంటే 1 కాబట్టి 1 మైనస్ sin² a అన్నాను. బైలో ఉంది, ఇదంతా ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఒకదానికి బైలో రాసుకోవచ్చు. బై cos a అన్నాను ఇంటూ secant a అని 1/cos a అన్నాను. ఇప్పుడు 1 మైనస్ sin² a అంటే మనకి we know that cos² a ప్లస్ sin² a ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. దీన్ని యూజ్ చేసుకుని మనం 1 మైనస్ sin² a అంటే cos² a రాసాం. cos² a బై cos a ఇంటూ cos a, cos² a క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు
సెవెంత్ వన్ కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది, సారీ 8th వన్ ఉంటుంది ఇలానే చేయడము. 7th వన్ కూడా ఆల్మోస్ట్ ఇంతే. ఏమన్నాడో చూద్దాం. ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇచ్చాడు. ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ, సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు. ఇది ఇక్కడ ఏమన్నాడు, ప్రూవ్ దట్ అని చెప్పి ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం మనం. ఏం లేదు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆ ఫార్మేషన్లో మనం రాసుకుంటూ సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేస్తుంది. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అంటే నేను ఒక్కొక్క టర్మ్ తీసుకొని ప్రూవ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అన్నాడు కదా, అదే రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషను. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ ఏ కొసీకెంట్ ఏ ప్లస్ పీ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ, కొసీకెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు జాగ్రత్త చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ, ఇది కొసీకెంట్ ఏ, సైన్ ఏ కొసీకెంట్ ఏ రెండు ఇంటూ చేస్తే 1 వస్తుంది. 2 ఇంటూ 1 2 అవుతుంది. ఇది ఒక దగ్గర ఉంచండి. ఇప్పుడు ఏమన్నాడు, కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ చూద్దాం. కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ సేమ్. ఇప్పుడు దీనిలో చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అనేది వచ్చింది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ వాల్యూ ఏమో 1 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ రాస్తాను, అదే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ 1 2 డైరెక్ట్ రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, జాగ్రత్త చూసినట్టయితే సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 1 and 2 అనుకున్నట్టయితే 1 ప్లస్ 2 చేస్తే ఏమవుతుంది, జాగ్రత్త చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 అవుతుంది. జాగ్రత్త చూసినట్టయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 ప్లస్ 2 ప్లస్ 2 5 అవుతుంది. ప్లస్ ఏం మిగిలింది, కొసీకెంట్ స్క్వేర్ ఏ ఏం రాయొచ్చు మనం, మనకి ఆల్రెడీ తెలుసు కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో 11.4 ప్రాబ్లమ్స్ మనం చూసాం, ఒక 4 వరకు. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. 11.4లో 5th ప్రాబ్లం అండి. షో దట్ 1/cos θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమన్నాడు, షో దట్ 1/cos θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అన్నాడు. ఇది జనరల్గా మనం ఈజీగా చేసేయచ్చు. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చేయొచ్చు అని బోల్డ్ సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, 1/cos θ మైనస్ కాస్ θ ఉంది. ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. ఏం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన పని ఏం లేదు దీనికి. డైరెక్ట్ ఎల్సిఎం ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని చేస్తే వచ్చేస్తుంది. ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా అని చెప్పి వాల్యూ వస్తుంది మనకి. ఒక ఐడెంటిటీ తెలుసు, ఏంటది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్పేసి తెలుసు మనకి. ఏంటది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని నుంచి సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కనబడిందంటే దాని వాల్యూ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఆ వాల్యూ రాస్తాము, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని ఏ రాయొచ్చు, ఇప్పుడు ఏ స్క్వేర్ అని ఉంది, ఏ స్క్వేర్ ఉంటే ఏ రాయొచ్చు, ఏ ఇంటూ ఏ. ఒకవేళ ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ అయితే పవర్లో ఏ నెంబర్ ఉంటే అన్నిసార్లు మల్టిప్లికేషన్లో ప్రొడక్షన్లో రాసుకోవాలి. అయితే ఇప్పుడు సైన్ థీటా హోల్ స్క్వేర్, ఇది సైన్ స్క్వేర్ థీటా నథింగ్ బట్ సైన్ థీటా హోల్ స్క్వేర్. దీన్ని ఏ రాయొచ్చు, ఇప్పుడు సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది. జాగ్రత్త చూసినట్టయితే ఇది ప్రొడక్ట్లో ఉంది కాబట్టి నేనేం చేస్తాను, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అంటాను.
సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది, ట్యాన్ థీటా అవుతుంది ఇంటూ సైన్ థీటా. ఈ విధంగా ప్రూవ్ చేయడం అంతే, చాలా సింపుల్, ఏం లేదు. 1 - cos స్క్వేర్ థీటా బై కాస్ థీటా అని వచ్చింది. 1 - cos స్క్వేర్ థీటా వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, సైన్ స్క్వేర్ థీటా అని. సైన్ స్క్వేర్ థీటా నేను రాశాను, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా అయింది. ఇప్పుడు సైన్ బై కాస్ ఇంటూ సైన్ థీటా అవుతుంది. సైన్ బై కాస్ వాల్యూ ట్యాన్ థీటా. ఈ విధంగా మనం ప్రూవ్ చేసాం. సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి మనకి షో దట్ అన్నాడా ఏమన్నాడో చూద్దాం. సింప్లిఫై చేయమన్నాడు. దీన్ని సీకెంట్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అన్నాడు. జాగ్రత్త చూసినట్టయితే గివెన్ దట్ అని చెప్పేసి ఇచ్చిన ప్రాబ్లం మనం తీసుకుంటాం. సీకెంట్ ఏ అదే రాస్తాను, 1 - sin a ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏని మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం, ఈక్వల్ పెట్టి అదంతా స్టెప్ వేద్దాం. సీకెంట్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెంట్ ఏని 1/cos a ప్లస్ ట్యాన్ ఏని sin a బై cos a. దీని తర్వాత సీకెంట్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమో cos a అయిపోతుంది, cos a. ఇక్కడేమో 1 + sin a అవుతుంది, ఇది 1 + sin a. జాగ్రత్త చూడండి. ఇప్పుడు 1 + sin a ఇంటూ 1 - sin a ఏమవుతుంది, 1 - sin స్క్వేర్ a, 1 - sin స్క్వేర్ a బై ఇక్కడ cos a ఉంది. నేనేం చేస్తాను, సీకెంట్ ఏని 1/cos a అంటాను, 1/cos a అంటాను. ఇప్పుడు 1 - sin స్క్వేర్ a అంటే ఏం రాయొచ్చు, cos స్క్వేర్ a అని రాయొచ్చు. ఇక్కడ cos a ఇంటూ cos a, cos స్క్వేర్ a రిమైనర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. ఏమన్నాడు, సీకెంట్ ఏ ఇంటూ 1 - sin a అలాగే ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అన్నాడు. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ నేను మార్చాను. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏని ఏ విధంగా రాసుకోవచ్చు, సీకెంట్ ఏని 1/cos a అని రాయొచ్చు. అలాగే ఇక్కడ ట్యాన్ ఏని sin a బై cos a కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 1 + sin a కింద వచ్చింది. ఇప్పుడు a - b ఇంటూ a ప్లస్ b, a - b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a అని, 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 - sin స్క్వేర్ a అన్నాను. బైలో ఉంది, ఇదంతా ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఒకదానికి బైలో రాసుకోవచ్చు. బై cos a అన్నాను ఇంటూ సీకెంట్ ఏని 1/cos a అన్నాను. ఇప్పుడు 1 - sin స్క్వేర్ a అంటే మనకి వీ నో దట్ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ, దీన్ని యూజ్ చేసుకుని మనం 1 - sin స్క్వేర్ a అంటే cos స్క్వేర్ a రాసాం, cos స్క్వేర్ a బై cos a ఇంటూ cos a, cos స్క్వేర్ a క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 7th వన్ కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది, 8th వన్ ఉంటుంది ఇలానే చేయడం. 7th వన్ కూడా ఆల్మోస్ట్ ఇంతే. ఏమన్నాడో చూద్దాం. ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇచ్చాడు. ప్రూవ్ దట్ sin a ప్లస్ కొసీకెంట్ a, sin a ప్లస్ కొసీకెంట్ a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ సీకెంట్ a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 + tan స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అన్నాడు. ఇది ఇక్కడ ఏమన్నాడు, ప్రూవ్ దట్ అని చెప్పేసి ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం మనం. ఏం లేదు, ఇది a + b హోల్ స్క్వేర్, ఇది కూడా a + b హోల్ స్క్వేర్. ఆ ఫార్మేషన్లో మనం సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేస్తుంది. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అంటే నేను ఒక్కొక్క టర్మ్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాను. sin a ప్లస్ కొసీకెంట్ a హోల్ స్క్వేర్ అన్నాడు కదా, అదే రాద్దాం. a + b హోల్ స్క్వేర్ ఫార్మేషను, a స్క్వేర్ అంటే sin స్క్వేర్ a ప్లస్ 2ab అంటే 2 ఇంటూ sin a కొసీకెంట్ a ప్లస్ p స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ a, కొసీకెంట్ స్క్వేర్ a. ఇప్పుడు జాగ్రత్త చూడండి, sin స్క్వేర్ a ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ a ప్లస్ sin a, ఇది కొసీకెంట్ a, sin a కొసీకెంట్ a రెండు ఇంటూ చేస్తే 1 వస్తుంది. 2 ఇంటూ 1 2 అవుతుంది. ఇది అదే ఉంచండి. ఇప్పుడు ఏమన్నాడు, cos a ప్లస్ సీకెంట్ a హోల్ స్క్వేర్ చూద్దాం. cos a ప్లస్ సీకెంట్ a హోల్ స్క్వేర్ సేమ్. ఇప్పుడు దీనిలో చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. cos స్క్వేర్ a ప్లస్ 2cos a ఇంటూ సీకెంట్ a ప్లస్ సీకెంట్ స్క్వేర్ a అనేది వచ్చిందంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు cos a ఇంటూ సీకెంట్ a వాల్యూ ఏమో 1 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ రాస్తాను, అదే cos స్క్వేర్ a ప్లస్ సీకెంట్ స్క్వేర్ a ప్లస్ 2
2 ఇంటూ 1 2 డైరెక్ట్ రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది జాగ్రత్త చూసినట్టయితే సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం అనుకోండి, 1 and 2 అనుకున్నట్టయితే 1 ప్లస్ 2 చేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 అదే రాసాం ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 మనకి ఫస్ట్ ఐడెంటిటీ నుంచి, అది 1 ప్లస్ 2 ప్లస్ 2 ఏమైంది 5 అయింది. 5 ప్లస్ ఇప్పుడు కొసీకెంట్ స్క్వేర్ ఏ అదేవిధంగా ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. కొసీకెంట్ స్క్వేర్ ఏని నేను ఏ విధంగా రాస్తానంటే మనకేం తెలుసు, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీని నుంచి కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే ఈ కాట్ స్క్వేర్ ఏని అవతలవైపు తీసుకెళ్ళిపోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అయిపోతుంది. కొసీకెంట్ స్క్వేర్ ఏ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాశాను. ఇప్పుడు అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ ఏని కూడా ఏ విధంగా రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీని నుంచి సీకెంట్ స్క్వేర్ ఏని ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. అదే రాసుకున్నాను ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అదే మిగిలింది. ఇదే మనకి ప్రూవ్ చేయమన్నాడు, ఆర్హెచ్ఎస్ అదే ఉంది మనకి. ఇక్కడ ఎడిషన్లో ఎలా రాసుకున్నా పర్లేదు, tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 7 అని రాశాను. మనకి ఆర్హెచ్ఎస్ కండిషన్ కూడా ఏమన్నాడు, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, ఇది కాట్ స్క్వేర్ థీటా గివెన్ దట్ అని చెప్పేసి ఇచ్చిన ప్రాబ్లం రాదు. గివెన్ దట్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది మనం ఈజీగా చెప్పకపోయినా చేయొచ్చండి. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అదే అర్థం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని చెప్పేసి రాయండి. రిమైనింగ్ ఏం మిగిలిందో అది. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఏం రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా అని చెప్పి రాయొచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని ఏం రాయొచ్చు అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఎందుకు, మనకు 2 ఐడెంటిటీస్ ఉన్నాయి, సిన్స్ అని చెప్పేసి రాసుకోమని చెప్పాను. అట్లనే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే దాన్ని యూజ్ చేసుకొని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ సైన్ స్క్వేర్ థీటా రాశాను. ఇంకోటి ఏంటండి అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే దాన్ని యూజ్ చేసుకొని మనం 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ కొసీకెంట్ స్క్వేర్ థీటా అని చెప్పేసి రాసాం. అదే రాసాం ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా అయ్యింది. దీన్ని ఏ రాయొచ్చు అంటే 1 స్క్వేర్ అని రాసేసి ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఎందుకంటే సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా వాల్యూ 1, దాని నుంచి 1 అని చెప్పేసి రాసేసాం. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి మన 3 ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చండి. ఇఫ్ నేను ఈ ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ మీరు చేయండి. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ tan థీటా అన్నాడు. అంటే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు పి, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా పి అయితే సీకెంట్ థీటా మైనస్ tan థీటా వాల్యూ ఎంత అన్నాడు. దీని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. మనకి ఆల్రెడీ వి నో దట్ మనకి ఏం తెలుసు అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్పేసి తెలుసు. దీన్ని ఏ రాయొచ్చు అంటే సీకెంట్ థీటా ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకుంటే ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. అప్పుడు సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 రాసుకోవచ్చా లేదా ఒకసారి చూడండి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటాని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నాను, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయ్యింది. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా దట్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా వాల్యూ కావాలి. దట్ ఎంప్లాయిస్ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా ప్లస్ tan థీటా 1 బై సీకెంట్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఏంటి, పి. మనకు అక్కడ ఇచ్చేసాడు సమ్లో పి. సో సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు వాల్యూ వచ్చి పి అవుతుంది. దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏమన్నానంటే కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు పి అయితే కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు కాసు సైన్ యూజ్ చేసి కూడా చేయాల్సి ఉంటుంది. అదైనా మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటాని యూజ్ చేసుకొని కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు పీ అయితే కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే మనకి ఈజీగానే వస్తుంది. ఇప్పుడు 10th వన్ మనకి ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. మనకి ఎక్సైజ్ అయిపోతుంది, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ అనేవి మనం చూస్తాం. ఇప్పుడు గివెన్ దట్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అది ఇచ్చాడు. మనకి కాస్ థీటాని ప్రూవ్ చేయమన్నాడు. కాస్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాను. అప్పుడు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కేని స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అదే రాశాను. కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసీకెంట్ థీటా కాట్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు కే స్క్వేర్. 1 కొసీకెంట్ స్క్వేర్ నేను రాయొచ్చు అంటే నేను ఏం రాస్తానంటే 1 సైన్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. కొసీకెంట్ స్క్వేర్ని 1 సైన్ అని రాయొచ్చు. 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెంట్ థీటా నేను రాయొచ్చు 1 సైన్ థీటా. కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. ప్లస్ మళ్ళీ కాట్ థీటాని కాస్ బై సైన్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు కే స్క్వేర్. జాగ్రత్త చూడాలి, ఇదే మనకి ఇంపార్టెంట్. ఇది అయిపోయినట్టే. ఇప్పుడు అన్నిటికీ ఎల్సిఎం సైన్ స్క్వేర్ అవుతుంది. ఇది సైన్ స్క్వేర్ థీటా, ఇది సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. ఇది కూడా సైన్ స్క్వేర్ థీటా. పైన ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు రాసేయచ్చు. 1 ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు కే స్క్వేర్. జాగ్రత్త చూసినట్టయితే ఈ 1 ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని ఈ 1 నేను ఏమంటానంటే 1 స్క్వేర్ అంటాను. 1 స్క్వేర్ ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ 1 అంటాను ప్లస్ కాస్ స్క్వేర్ అంటే ఎందుకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో అయిపోయింది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ అంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దాన్ని రాయొచ్చు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటాని ఏం రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 1 ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ కింద రాశాను. అప్పుడు ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో మళ్ళీ రాస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా హోల్ బై ఎందుకు రాశాను అనేది ఇప్పుడు కింద మనం న్యూమరేటర్ రాస్తే అర్థమవుతుంది, డినామినేటర్ రాస్తే అర్థమవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు అంటే 1 స్క్వేర్ అనండి. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనేది అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అనేది అవుతుంది. ఎందుకు అంటే మొత్తం కాసుల్లోకి మార్చుకున్నట్టయితేనే మనకి కాస్ థీటా వాల్యూ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ వాల్యూ వచ్చి 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా దట్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కాస్ థీటా వాల్యూ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా. నేనేం చేస్తానంటే ఇప్పుడు కాస్ థీటాలో అన్న ఒకవైపు కాన్స్టెంట్ టర్మ్స్ అని ఒకవైపు రాద్దాం. అంటే ఇప్పుడు కాస్ థీటా ప్లస్ కే స్క్వేర్ కాస్ థీటా దట్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు కాస్ థీటా కామన్ తీస్తే 1 ప్లస్ కే స్క్వేర్ ఆర్ కే స్క్వేర్ ప్లస్ 1 ఏదో రాసుకున్నా పర్లేదు. దట్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1. మనకు కావాల్సిన వాల్యూ కాస్ థీటా వాల్యూ కావాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ కే స్క్వేర్ అనొచ్చు, కే స్క్వేర్ ప్లస్ 1 అనొచ్చు. ఇదే మనకి ప్రూవ్ చేయమన్నాడు. కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 అని వచ్చింది. కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఏం లేదు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయితే కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. డైరెక్ట్గా ఇచ్చిన కండిషన్ నేను తీసుకుంటాను. కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని చెప్పేసి కే అని ఇచ్చాడు కదా, అది తీసుకొని
దాన్ని స్క్వేర్ చేస్తాను. స్క్వేర్ చేసిన తర్వాత మొత్తం టర్మ్ అన్నిటిని కూడా కాసుల్లో మారుస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో రాశాక మనకి వచ్చిన ఈక్వేషన్ అనేది కాసుల్లో రాస్తాను. కాసుల్లో రాసినప్పుడు ఏమైంది, ఇక్కడ 1 + 2 cos θ + cos స్క్వేర్ θ అనే వాల్యూ వచ్చింది. ఇదేమో 1 + cos θ హోల్ స్క్వేర్ అనమాట. కింద sin స్క్వేర్ θ ఉంది. sin స్క్వేర్ θని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 - cos స్క్వేర్ θ అని రాయొచ్చు. 1 - cos స్క్వేర్ θ అంటే a² - b² a - b అంటే a + b. మళ్ళీ సేమ్ 1 + cos θ 1 + cos θ క్యాన్సిల్ అయిపోయాయి. 1 + cos θ / 1 - cos θ దట్ ఈక్వల్ టు k² అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 + cos θ = k² - k² cos θ. కాస్లను ఒకవైపు కాన్స్టెంట్లను ఒకవైపు రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది. ఇంతటితో మనకి ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా ట్రిగ్నోమెట్రీ పూర్తిగా అయిపోలేదు. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ ఉంది కదా, అది కూడా మనకి ట్రిగ్నోమెట్రీలో భాగంగానే ఉంటుంది కాబట్టి ఇంకా ట్రిగ్నోమెట్రీ నెక్స్ట్ చాప్టర్ ఇది మన ఐ థింక్ చాప్టర్ నెంబర్ 13 కదా, 11 కదా, చాప్టర్ 11 కదా. చాప్టర్ 12లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. ఈ రెండు ట్రిగ్నోమెట్రీ మనకి. ఇంతటితో మనకి ఈ ఎక్సర్సైజ్లో మనకి అయిపోయినట్టేనే. ఇంతవరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారు. ఏమైనా మా వీడియోస్ పైన సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. అదేవిధంగా మన వీడియోస్ని చూసి వీలైనంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరి కొంతమందికి యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను నేనైతే. మీ ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే లైక్స్ అవ్వచ్చు, షేర్ చేసిన ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా బెటర్గా మేము టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్.